మన దేశంలో రకరకాల రాష్ట్రాల్లో రకరకాల ప్రాంతీయవాదాలు చెలరేగాయి. ఆ చెలరేగిన ప్రాంతీయవాదాల నుంచి ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఆ ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ప్రాంతీయంగానే మిగులుతూ ప్రాంతీయ అంశాలను రెచ్చగొట్టి వాటి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి. వాటికి జాతీయ స్థాయిలో ఒక విధానం అంటూ ఉండదు. ప్రధానంగా తమిళనాడు మొదటి నుంచి కూడా ప్రాంతీయ పార్టీల పాలనలోనే ఉంటుంది. అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు జాతీయ స్థాయిలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి మద్దతు ఇస్తూ సఖ్యంగా సాగే వ్యవహారం ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీ రావడంతో అక్కడ ప్రాంతీయ పార్టీ డిఎంకేకి భావజాలపరమైన ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న డిఎంకే నాస్తికవాదము, జాతీయ హిందీ వ్యతిరేకత, ఇలాంటి కొన్ని ప్రాంతీయ అంశాలు, ప్రాంతీయ భావోద్వేగాలు కలిగి ఉంది. పెరియార్ రామస్వామి దగ్గర నుంచి తమిళనాడులో డిఎంకే పార్టీలు, ద్రవిడ కజగం పార్టీలు అన్ని కూడా ఈ ప్రాంతీయవాదాన్ని కొనసాగిస్తున్నాయి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ అధికారపరమైన ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఈ ప్రాంతీయవాదాన్ని, ఈ భావోద్వేగాన్ని వాళ్ళు రెచ్చగొడతా ఉంటారు. ఇప్పుడు స్టాలిన్ కేంద్రంలో బీజేపీని వ్యతిరేకిస్తున్నాడు. బీజేపీ సనాతన ధర్మాన్ని రోగాలతో పోలుస్తున్నాడు. అందుకనే ఇప్పుడు హిందీ మా మీద రుద్దుతున్నారన్న వాదాన్ని లేవగొట్టి అసలు దక్షిణ భారతాన్ని దేశాన్ని విడదీయాలి, మీ అందరు నాకు తోడుగా రండి అంటున్నాడు. అసలు ఈ మిగతా రాష్ట్రాల వాళ్ళు ఆయనకి ఎందుకు తోడుకెళ్లాలో తెలియదు. ఎందుకంటే ఆయన మరి హిందీని వ్యతిరేకిస్తున్నప్పుడు తెలుగు, కన్నడ మిగతా వాళ్ళని కూడా వ్యతిరేకిస్తారు కదా. కావేరీ విషయంలో కర్ణాటకతో గొడవలు ఉన్నాయి తమిళనాడుకి. ఈ నేపథ్యంలో దీని మీద పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్యానం చేశాడు. ఆ వ్యాఖ్యానం చాలా సందర్భోచితంగా ఉంది. పిఠాపురంలో తన ప్రసంగంలో హిందీని వ్యతిరేకిస్తున్న స్టాలిన్ తమిళనాడులో తీసే సినిమాలు హిందీలో డబ్బు కాకుండా చూసుకోవాలి అని. కరెక్ట్గా ఇది చాలా సందర్భోచితంగా ఉంది, చాలా ఆలోచన రేకెత్తించే విధంగా ఉంది. తమిళనాడులో సినిమాలన్నీ డబ్బు అయిపోయి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో అందరూ చూసి సొమ్ము చేసుకోవాలి. కానీ వీళ్ళు మాత్రం హిందీని వ్యతిరేకిస్తారు. భాషాపరమైన విషయాలు ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరు రుద్దడం అంటే ఉండదు. ఆంధ్రప్రదేశ్లో 3 మాండలికాలు ఉంటాయి తెలుగులోనే. రాయలసీమ వాళ్ళు ఒక మాండలికం మాట్లాడతారు, గుంటూరు, ప్రకాశం ఒక జిల్లాల వాళ్ళు ఒక మాండలికం మాట్లాడతారు, కృష్ణా జిల్లాల వాళ్ళు. తర్వాత గోదావరి జిల్లాలో ఒక మాండలికం అయితే శ్రీకాకుళం ఒక మాండలికం మాట్లాడతారు. అంటే 4 మాండలికాలు. కానీ పుస్తక భాష వచ్చేవరకే దానికి ఒక విధానం ఉంటుంది. పుస్తకంలో ఇదే రాస్తే బాగుంటుందని చెప్పి నిర్ణయించారు. ఎందుకంటే అన్ని భాషల వాళ్ళు ఒక భాషను పాలవలసిన అవసరం ఉంది కనుక. ఇది సమాజం కలిసి ముందుకు సాగడానికి ఏర్పాటు చేసుకున్న ఒక నిర్ణయమే. కానీ నీ భాష నాకెందుకు, నా భాష నీకెందుకు అంటే ఇది ఒక విచిత్రమైన వాదన అవుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ భాష ఉంది, ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఆమోదించి ఆ భాషలోనే అన్ని నడుస్తున్నాయి. అది వద్దు అంటే ఈ లక్షలాది భాషల్లో ఎవడన్నా ఏదన్నా కనిపెడితే ఏ భాషలో రాయాలి? కనుక స్టాలిన్ అనేది తన రాజకీయ పబ్బం కోసం రూపీ అనే గుర్తుని వాళ్లే తయారు చేసి అంతకుముందు హిందీలో వాళ్లే యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు సమర్పించారు. ఇప్పుడు ఆ గుర్తు వద్దు, అది హిందీలో ఉంది, దాన్ని నేను తమిళ్లో పెడతాను అంటున్నాడు. మరి రూపాయి మీద, 100 రూపాయల మీద ఉన్న రూపీ అని హిందీ గుర్తున్నట్టు చెప్పేయగలడా? చెరిపేయలేడు. కనుక స్టాలిన్ కేవలం తన రాజకీయ పబ్బం కోసం వేర్పాటు వాదాన్ని రెచ్చగొడుతున్నాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చాలా సందర్భోచిత వ్యాఖ్యానం చేసినట్టయింది.